సో డిపేచర్ బ్లాక్ లో 48 ప్లాట్ఫామ్లు ఉంటాయి అండ్ అరైవల్ బ్లాక్ లో అయితే 12 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సో ఇందులో స్లీపర్ సీట్ రకాల సీటింగ్ అయితే ఉందని చెప్పాను కదా. 2 బెత్తులు అనుకుంటాయి, రెండో ఒకటో తెలియదు. ఈ బెత్తు మాత్రం వస్తే పండగే, కాకపోతే లాస్ట్ కదా ఎత్తేస్తుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా తెలంగాణ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు లారీలను అయితే చెక్ చేస్తా ఉన్నారు. చాలా దగ్గర ఆగింది, దారిలో టోల్ గేట్ల దగ్గర ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరినీ ఎక్కించుకుంది అనమాట. ఇందులో ఒక పెద్ద ఇన్సిడెంట్, ఒక పెద్ద బిస్కెట్ అయితే అది నేను మీకు మనం వన్స్ బస్ స్టాండ్కి వెళ్ళాకైతే చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. చాలా రోజులు ఫ్లైట్ బ్లాగ్స్ అండ్ ట్రైన్ బ్లాగ్స్ చేసిన తర్వాత మరో కొత్త బస్ బ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. టీఎస్ఆర్టీసీ వాళ్ళు రీసెంట్గా లహరి బస్ సర్వీసెస్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, స్లీపింగ్ ఉంటుంది, సీటరు ఉంటాయి, రెండు ఉంటాయి అనమాట. సో వీళ్ళు సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్ టు కాకినాడ అండ్ కాకినాడ టు హైదరాబాద్ అండ్ ఇంకొన్ని సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్, వీటి మధ్య నడుస్తున్నాయి అనమాట. ప్రెసెంట్ ఒక 9 బస్సులో 10 బస్సులు అయితే లాంచ్ చేశారు. సో రైట్ నో నేను వచ్చేసి ఎగ్జాక్ట్లీ విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఈ రోజు నేను ఇక్కడ నుంచి టీఎస్ఆర్టీసీ లహరి బస్ పట్టుకొని హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బస్ వచ్చేసి నైట్ టైమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. నైట్ 7 పైన అనుకుంటా అవైలబుల్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే డే టైం చేస్తున్నాను. డే టైం వచ్చేసి మార్నింగ్ 10:15 బస్సు అండ్ 11:15 బస్ అయితే ఉంది. సో నేను 10:15 బస్కి బుక్ చేసుకున్నాను, ఎందుకంటే డే టైము మీకు ఎక్కువ చూపించవచ్చు, మీకు రోడ్ అదంతా అయితే నేను డే టైం బస్ అయితే తీసుకున్నా. సో నైట్ టైం ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు తక్కువ ఖర్చులో నాన్ ఏసీ స్లీపర్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళైనా నైట్ టైం కూడా తీసుకోవచ్చు ఇదే బస్ని. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి, నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందరికి ఎంతో తీసుకొస్తాను. సో ఇప్పుడైతే బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, మీకు చూపిస్తా బస్సు ఎలా ఉంటుంది ఏంటని అనేది. సో ఇప్పుడు నేను విజయవాడ బస్ స్టాండ్ లోపల అయితే ఉన్నా. విజయవాడ బస్ స్టాండ్ ని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అని కూడా అంటారు, పిఎన్బిఎస్ అని పిలుస్తారు. సో మొత్తము 28 ఏకర్స్ లో అయితే ఉంటుంది. సో డిపేచర్ బ్లాక్ లో 48 ప్లాట్ఫామ్లు ఉంటాయి అండ్ అరైవల్ బ్లాక్ లో అయితే 12 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సో ఈ బస్ స్టాండ్ ని 1990లో అయితే ఓపెన్ చేశారు, అంటే ఆల్మోస్ట్ 23 ఇయర్స్ ఓల్డ్. సో ఇదిగోండి మన బస్ అయితే ఈడే ఉంది, టీఎస్ఆర్టీసీ లహరి బస్ సర్వీసెస్ అయితే. సో యాక్చువల్లీ హైదరాబాద్ బస్సెస్ అన్ని 37, 38, 35 ఈ ప్లాట్ఫామ్స్లో అయితే ఆగుతాయి ఎక్కువ. సో పక్కనే నార్మల్ బస్ అయితే ఉంది అండ్ ఇది మన టీఎస్ఆర్టీసీ లహరి బస్ అనమాట. నాకు తెలిసి ఒక 1 month 1.5 month అయింది దీన్ని లాంచ్ చేసి. సో లోపలికి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేద్దాం, మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో ఇందులో స్లీపర్ సీట్ రకాల సీటింగ్ అయితే ఉందని చెప్పాను కదా. నేను వచ్చేసి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. సో టికెట్ ప్రైజెస్ అన్ని చెప్తాను మీకైతే. సో ఫస్ట్ అవుట్ సైడ్ అయితే చూద్దాము. ఇక్కడ లహరి అని రాసింది, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అని అయితే రాసింది అండ్ టీఎస్ఆర్టీసీ వాళ్ళది లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంది అనమాట, కొత్త బస్సు కదా మెరిసిపోతుంది చూడడానికైతే. అమ్మ ఒడి అనుభూతి అని అయితే ఉంది. సో ఇవి నాన్ ఏసీ, వీటిల్లోని ఏసీ కూడా తీసుకొస్తే బాగుంటుందని నా ఫీలింగ్, మరి తీసుకొస్తారేమో చూద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఇది డ్రైవర్ అన్న క్యాబిన్ ఇలా ఉంది. సో టికెట్ సిస్టమ్ అంతా డిజిటల్ అనమాట. మొత్తం నా రిజర్వేషన్ మొత్తం దాంట్లోకి అయితే వచ్చేసింది. నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా, టికెట్ నెంబర్ చెప్పమన్నా, టికెట్ నెంబర్ నొక్కగానే నా పేరు, నా సీట్ నెంబర్ అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇది లోపల వ్యూ ఇలా ఉంది. సో ఇవి వచ్చేసి ఆ పైనంతా, అంటే ఈ పైనంతా సిట్టింగ్ స్లీపర్ అనమాట, సారీ స్లీపర్. నా బెత్ అయితే ఇదే ఫస్ట్ బుక్ చేసుకుని, ఎందుకంటే మంచి వ్యూ అయితే దొరుకుద్ది అని చెప్పి. సో ఫస్ట్ బుక్ చేసేసుకున్న. కింద పక్కకు వస్తే ఇవన్నీ సీటింగ్ అనమాట. సో టికెట్ వేరియేషన్ అయితే పెద్ద ఏం లేదు, రెండింటి మధ్య ఒక 70 రూపాయలు వేరియేషన్ అయితే ఉంది, 70 నుంచి 80 రూపాయలు వేరియేషన్ అయితే ఉంది. నేను ఎందుకులే పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ప్రశాంతంగా స్లీపర్ అయితే తీసేసుకున్నాను. మొత్తం ఈ బస్సులో సీటింగ్ కెపాసిటీ చూసుకుంటే 33 అయితే ఉంటుంది అండ్ బెర్త్లు అంటే స్లీపర్ కెపాసిటీ చూసుకుంటే 15 అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా 48 మంది అయితే ఇందులో ట్రావెల్ చేయొచ్చు, 48 మంది దీని కెపాసిటీ అనమాట. ఈ బస్ టికెట్ ఎగ్జాక్ట్లీ నాకు వచ్చేసి 720 రూపాయలు అయితే పడింది. నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను టీఎస్ఆర్టీసీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో. అదే మీరు కనుక సిట్టింగ్ కనుక కావాలి అంటే రఫ్ గా ఒక 630 రూపాయలు 640 రూపాయలు అయితే ఉంది, పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. ముందే చెప్తున్నా, ఇది వచ్చేసి నాన్ ఏసీ బస్ అనమాట, ఏసీ అయితే కాదు. సో బస్ ఇన్సైడ్ నుంచి చాలా లగ్జరీగా ఉంది చూడడానికి అయితే. ఇక్కడ మనకి సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి అండ్ టైం అయితే ఉంది అండ్ ఇక్కడ బెల్ స్విచ్ అయితే ఒకటి ఉంది. సో ప్రతి దగ్గర మనకైతే లైట్ ఒకటి అయితే ఇచ్చారు అండ్ ఛార్జింగ్ సాకెట్ అండ్ దాంతో పాటు USB-A సాకెట్ కూడా ఇచ్చారు అండ్ ఒక మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు.
అండ్ ఇటు సైడ్ చూసుకుంటే చిన్న చిన్న ల్యాప్టాప్ బ్యాగ్స్, చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి కర్టన్స్ అనమాట, కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో చూడండి ఇక్కడైతే మనకి 2 బెత్తులు అనుకుంటాయి, 2 ఒకటో తెలియదు. ఈ బెత్తు మాత్రం వస్తే పండగే, కాకపోతే లాస్ట్ కదా ఎత్తేస్తుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ లో కూడా మనకి ఒక బెత్తు అయితే ఉంది. ఇది నాన్ ఏసీ బస్ అవడం వల్ల దీంట్లో మనకి ఎటువంటి బ్లాంకెట్స్ కానీ ఏమీ అయితే ప్రొవైడ్ చేయరు. వాటర్ బాటిల్ ఇస్తారు అనుకుంటా, బండి స్టార్ట్ అయ్యాక మీకైతే ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ సీటింగ్ లో అయితే కూర్చున్నాం ఒకసారి. సో ఇక్కడ కూర్చునేటప్పుడు నెత్తి మీద అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ మంచి విషయం ఏంటంటే ఇక్కడ నెత్తి మీద కూడా కుషనింగ్ అయితే ఇచ్చాడు, ఒకవేళ మనం లేసేటప్పుడు గుద్దుకున్నా ఏం కాకుండా ఉండడానికి పైన కుషన్ అయితే ఉంది. అండ్ క్యాబిన్ లైట్ కూడా ఇస్తున్నారు సీటింగ్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా. సో సీట్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు రిక్లైన్ చేస్తున్నా చూడండి, అబ్బా సెమీ స్లీపర్ లాగే రిక్లైనింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది అనమాట. సెమీ స్లీపర్ కూడా ఏం తక్కువ అయితే కాదు, మంచి కంఫర్ట్ అయితే ఉంది. కింద సీటింగ్ కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంది. సో ఈ బస్ సర్వీసెస్ ని ఎగ్జాక్ట్లీ January 5th అయితే లాంచ్ చేశారు. ఓన్లీ 10 బస్సెస్ అయితే తిరుగుతున్నాయి అనమాట ప్రెసెంట్ అయితే. వీటిని ఇంకా ఎక్స్టెండ్ చేద్దామని అయితే చూస్తున్నారు. మేబీ ఫ్యూ డేస్ లో ఇంకొన్ని బస్సెస్ అయితే రావచ్చు. ప్రెసెంట్ విజయవాడ, కాకినాడ వరకే వీళ్ళ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో బెంగళూరు, హుబ్లీ ఇంకా చాలా లొకేషన్స్ కి అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇందులోనే ఏసీ సర్వీసెస్ కూడా తీసుకొస్తారు అని అయితే అంటున్నారు. చూడాలి ఎంత త్వరగా రోడ్డు మీదకి వస్తాయో ఈ బస్సులు అయితే. సో బండి విజయవాడ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 15 నిమిషాలు లేట్గా తీశారు. 10:15కి స్టార్ట్ అవ్వాల్సింది 11:30కి స్టార్ట్ అయింది. సో కంప్లీట్ కింద జరిగి పడుకున్నాను, కొంచెం ఖాళీ అయితే ఉంది. 6 feet వాళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా సరిపోతారనమాట ఈ బస్సులో అయితే. అండ్ పడుకున్నాక బెడ్ కూడా అయితే ఓకే మంచి కంఫర్ట్ అయితే ఉంది. సో మొత్తం 270 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 6 hours జర్నీ టైం అయితే ఉంటుంది. మధ్యలో లంచ్ కోసం కూడా ఏడన్నా ఆపుతారు. మేబీ మ్యాక్సిమం నేను అనుకోవడం సూర్యాపేట దగ్గరలో లంచ్ కోసం అయితే ఆపొచ్చు. సో ఈ బస్ కి స్టాప్స్ వచ్చేసి కోదాడ అండ్ సూర్యాపేట, ఈ 2 స్టాప్స్ లోనే ఆగుతుంది. అండ్ ఈ బస్సు MGBS వరకు కాదు, మియాపూర్ వరకు అయితే ఉంటుంది, మియాపూర్ వరకు అయితే వెళ్తుంది. సో స్లీపరు నైట్ టైము చాలా యూస్ఫుల్ అనమాట డే టైం కన్నా. ఇప్పుడు నేను స్లీపర్ తీసుకున్నానే కానీ కూర్చొనే ఉన్నా, కాకపోతే కాళ్ళు జాపుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 o'clock అయితే అవుతుంది. మనం ఇప్పుడు తెలంగాణ బార్డర్కి దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే రోడ్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ రోడ్ అంతా ప్యాచ్లు ఉండడం వల్ల మొత్తం రిపేర్స్ అయితే చేస్తున్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ కోదాడకి 13 కిలోమీటర్ల ముందర ఉన్నాం అనమాట. సో ఇదంతా తెలంగాణ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడైతే చూడొచ్చు లారీలు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. సో మాక్సిమం ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. బట్ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేటప్పుడు అయితే కొన్నిసార్లు చెక్ చేయవచ్చు. హైదరాబాద్ ఇక్కడ నుంచి 188 కిలోమీటర్లు అయితే ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక 180 కిలోమీటర్ల వరకు అయితే వచ్చాము. సో వెల్కమ్ టు కోడాద. సో కోడాదకి అయితే వచ్చేసాము. మన ఫస్ట్ స్టాప్ అనమాట విజయవాడ దాటిన తర్వాత. యాక్చువల్ గా చెప్పాలంటే బండి చాలా దగ్గర ఆగింది. దారిలో టోల్ గేట్ల దగ్గర ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరిని ఎక్కించుకుంది అనమాట. నాన్ స్టాప్ గా కోడాదకి అయితే ఏం రాలేదు. సో టికెట్ చెక్కింగ్ అయితే వచ్చారు, లోపలికి చెక్కింగ్ చేస్తున్నారు అనమాట. సో కోడాడ్లో బస్సు ఆగింది, చాలా మంది అయితే ఎక్కుతున్నారు అసలు కోడాడ్లో. ఇంకా తెలంగాణలోకి ఎంటర్ అయిపోయింది. తెలంగాణలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టాప్ కోడాద. ఇక్కడ మనకి ఎక్కువ పులిహోర అయితే ఎక్కువ అమ్ముతున్నారు. చాలా వరకు ఇక్కడ చింతపండు పులిహోర అమ్ముతున్నారు, 30 రూపాయలు. ఇన్స్టెంట్ స్నాక్. మామూలు సూపర్ లగ్జరీ బస్సులతో కంపేర్ చేసుకుంటే మన బస్ హైట్ కూడా ఎక్కువ. సో ఇక్కడైతే చూడండి హైట్ డిఫరెన్స్ అయితే అర్థమవుతుందా మీకు? సో ఎగ్జాక్ట్లీ సూర్యాపేట ముందల బస్ అయితే ఆపారనమాట లంచ్ బ్రేక్ కోసము. ఒక 20 minutes అయితే మన బస్ సైడ్ అయితే ఆగుద్ది. సో మన బస్ కి ఎక్కడెక్కడైతే స్టాప్స్ ఉన్నాయో కోడార్ కానీ సూర్యాపేట కానీ లోపలికి రాగానే TSRTCకి సంబంధించిన కొంతమంది అయితే వచ్చి టికెట్లు అయితే చెక్ చేస్తున్నారు. మెయిన్ ఎందుకు అంత పర్టికులర్లీ చెక్ చేస్తున్నారంటే సీటింగ్ టికెట్ తీసుకుంటే ఖచ్చితంగా కూర్చొని ఉండాలి. వాళ్ళు కనుక పడుకున్నట్టు తెలిస్తే ఫైన్ వేస్తారు. సో ఏ కేటగిరీ వాళ్ళు దాంట్లోనే ఉండాలన్నమాట.
సో డైరెక్ట్ గా వచ్చి టికెట్ తీసుకున్న 2 కేటగిరీస్, సీటింగ్, స్లీపర్, ఏది కావాలంటే అది ఇస్తున్నారు డైరెక్ట్ గా కూడా. బట్ సీటింగ్ తీసుకొని పడుకుంటే మటుకు ఫైన్ అయితే వేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడైతే ఫుడ్ కంప్లీట్ చేసేసాను. చికెన్ కర్రీ అండ్ చపాతీ అయితే తీసుకున్నా, 250 రూపాయలు అయితే అయింది. టేస్ట్ అయితే ఓకే, చపాతీ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి, పర్లేదు అనమాట. బట్ కరెక్ట్ టైంకి అయితే ఇక్కడ ఆపారు. కానీ సూర్యాపేట అవుట్స్కట్స్ లో ఏడన్నా ఆపుంటే బాగుండేది. అక్కడైతే మనకి మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కదా, బట్ ఇక్కడైతే బడ్జెట్ లో కంప్లీట్ చేయొచ్చు ఫుడ్. అన్న వాళ్ళు అయితే సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు, మామూలుగా కాదు. జస్ట్ ఒక 15 minutes లో మొత్తం కంప్లీట్ చేసేసారు, స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో బస్సు హైవే మీద నుంచి కింద దిగేసి సూర్యాపేట సిటీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో మీకు ఎదురు కనిపిస్తుందా, ఇది సూర్యాపేట ఓల్డ్ బస్ స్టాండ్. దీని వెనకాలే కొంచెం లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్తాము, అది న్యూ బస్ స్టాండ్ అనమాట. ఇదిగోండి ఇక్కడైతే చాలా మంది దిగేస్తున్నారు, ఎందుకంటే ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి సిటీ లోపలికి వెళ్ళడం అయితే దగ్గర. ఇక్కడ నుంచి మాక్సిమం మనకి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అయితే పల్లె వెలుగు బస్సులు లోకల్ విలేజెస్ కి అయితే వెళ్ళడానికి ఉంటాయి. ఇప్పుడు మనం అదిగోండి అక్కడ మీకు ఆటో కనిపిస్తుంది కదా, అక్కడ న్యూ బస్ స్టాండ్ అయితే ఉంటుంది పక్కనే. అక్కడ నుంచి మనకి సిటీస్కి ఉంటాయి, లైక్ హైదరాబాద్, విజయవాడ, ఇట్లా సిటీస్కి వెళ్ళే బస్సెస్ అన్ని మనకి న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే ఉంటాయి. సో ఇప్పుడు బస్సు కొత్త బస్ స్టాండ్లోకి, న్యూ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, ప్రతి 20 నిమిషాలకి సూర్యాపేట డిపో నుంచి ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి ఉంటాయి అని అయితే రాస్తున్నారు. సో ఇవన్నీ హైదరాబాద్కి వెళ్ళే ప్లాట్ఫామ్స్, 14, 13, 12, 15 అన్ని హైదరాబాద్కి వెళ్ళే ప్లాట్ఫామ్లేను. లో టోల్ అయితే వాసిపోతాయి, మామూలుగా కాదు. ఇక్కడ చూడండి 395 రూపాయలు బస్కి అయితే టోల్. సో మొత్తం విజయవాడ నుంచి హైదరాబాద్కి 6 టోల్ గేట్లు ఉంటాయేమో. సో ఓఆర్ఆర్ అయితే క్రాస్ అవుతున్నాము. సో ఎగ్జాక్ట్లీ 250 కిలోమీటర్లు వచ్చాము మనం బస్ స్టాండ్ కాడ నుంచి. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అయితే అవుతుంది. 5.5 hours పట్టింది అనమాట 250 కిలోమీటర్స్ రావడానికి. ఇక కిందకి 50 కిలోమీటర్లు యావరేజ్ అయితే వేసుకోవచ్చు. మధ్యలో ఒక పెద్ద ఇన్సిడెంట్, ఒక పెద్ద బిస్కెట్ అయింది, అది నేను మీకు మనం వన్స్ బస్ స్టాండ్కి వెళ్ళాకైతే చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయ్యి 1 hour పైన అయింది. ఇంకా బస్ స్టాండ్కి ఒక 3-4 కిలోమీటర్స్ ముందలైతే ఉన్నాం. కరెక్ట్ పీక్ టైంలో ఎంటర్ అయ్యాం సిటీలోకి. ట్రాఫిక్ ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. సో మ్యాక్స్ ఒక 20 minutesలో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన టైమింగ్ వచ్చేసి 3:45 కల్లా దింపుతామని, బట్ టైం ఇప్పుడే 5:05 అయితే అవుతుంది. ఇంకో 20 minutes or 25 minutes అంటే 5:30కి దింపినట్టు. 1 hour 45 minutes లేట్గా వచ్చాం మనం. అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుందా, అదే బస్ స్టాండ్ అయితే. సో ఇప్పుడు మన బస్ అయితే అదిగోండి వెనకాల ఎంజీబీఎస్ బయట అయితే దింపేశారు. ఎంజీబీఎస్ లోపలికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే ఈ బండి స్టేషన్ ఎంజీబీఎస్ లోపలికి అయితే రాదు, మియాపూర్కి వెళ్ళిపోద్ది కాబట్టి. సో లోపలికి వచ్చి మళ్ళీ బయటికి రావాలంటే పెద్ద తలకే నొప్పి. డైరెక్ట్ గా మియాపూర్కి అయితే వెళ్ళిపోతుంది మన బస్ అయితే. సో అది టీఎస్ఆర్టీసీ లహరి బస్లో జర్నీ అయితే అదిగోండి బ్యాక్ వెళ్ళిపోతా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇందాక ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. మ్యాటర్ ఏంటంటే ఫుడ్ కి ఒక దగ్గర అయితే ఆపారు కదా. సో ఫుడ్ తినేసిన తర్వాత అందరం ఎక్కేసి సూర్యాపేటకి అయితే వచ్చేసాం. సూర్యాపేటకి రాగానే సీన్ ఏంటంటే ఒక అతను ఫుడ్ తినే కాడ ఎక్కల, అతను ఆడే ఇరుక్కుపోయాడు అనమాట. ఇంకా సూర్యాపేట డిపోకి ఫోన్ చేసాడు, ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు అని. సో ఇంకా అందుకని బస్ ఆల్మోస్ట్ 45 minutes 1 hour అక్కడే ఆపారు. మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా రావాల్సింది మన బండి హైదరాబాద్ కి, బట్ 1.5 hour లేట్ గా వచ్చింది. రీజన్ అది. సో అది ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది అనమాట దారిలో అయితే. సో అది మన వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.